యేసయ్య చేసిన శక్తివంతమైన ప్రార్థన. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, ప్రేయర్ ఇస్ ద వెపన్. ప్రార్థన ఒక ఆయుధం. ప్రేయర్ ఇస్ ద పవర్. ప్రార్థన ఒక బలము, శక్తివంతమైనది. ప్రేయర్ ఇస్ ద మెడిసిన్. ప్రార్థన ఒక మందు వంటిది. ప్రేయర్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ప్రార్థన ఒక విజయానికి రహస్యము. ఈ మాటలు వింటున్న మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రార్థన అనేది మనము ఒకరి దగ్గరకు వెళ్ళి, ఇది నాకు ప్రార్థన చేయండి, ఈ విషయంలో నాకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పేసి మనం ఒకరి దగ్గరకు వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాక్యము అంటే దైవ సేవకులు చెప్పాలి, దైవజనురాలు చెప్పాలి. వాళ్ళు చెప్తేనే మా హృదయంలోనికి వెళుతుంది. మరి దేవుడు వారి ద్వారానే కదా మరి మాకు ఆ యొక్క ఆత్మీయ ఆహారము అందించేది అని చెప్పేసి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము ఏంటి అంటే, ప్రార్థన అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆయుధము. మనకి మనము చేసుకోవడమే. 24 గంటల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి 24 అవర్స్లో మనము ఎన్ని గంటలు ప్రార్థన చేసినా దేవుడు విసుగడు, అలసిపోడు. ఇంతసేపు నా బిడ్డ ప్రార్థన చేస్తుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదనకరంగా ఉంది నా బిడ్డ అని దేవుడు అనుకుంటాడే కానీ, అబ్బాబ్బా ఇంతసేపు ప్రేయర్ చేస్తుంది, ఇంతసేపు తను ఉంటుంది, ఇంత నేను పడలేను, నా వల్ల అవ్వదు అని దేవుడు ఎప్పటికీ కూడా అనుకోడు. ఒక పాస్టర్ ఒక గంట, ఒక 2 గంటలు వాక్యం చెప్తే మనం వినలేం, మనం అలా అవ్వదు. కానీ అదే మనము 2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కూడా విసుగక మన ప్రార్థన తన చెవియొగ్గి మరి దేవుడు వింటాడు. మనం మాట్లాడే చిన్న చిన్న పలుకులు దేవునికి చిన్న బిడ్డ వలె అనిపిస్తూ ఉంటాయి. ఈరోజు దేవుడు చేసినటువంటి ఆ శక్తివంతమైనటువంటి ప్రార్థనలు మనము 3 జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి లూకా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము మనము చూసినట్లయితే, ఆ యొక్క వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా ఆ రిఫరెన్స్లో ఏం కనిపిస్తుంది అంటే, యేసయ్య ఒంటరిగా ప్రార్థించారు అనే ఒక రిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఏకాంతముగా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నామా? దేవుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అండి, ఆ రోజు ఆ యొక్క జన సమూహంలో ఉండి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అక్కడ ఉన్న జన సమూహానికి పంచిపెట్టడానికి ఏమీ లేక నానా అవస్థలు పడుతుంటే, దేవుడు ఒంటరిగా ఏకాంతముగా వెళ్ళి ఆ యొక్క గంపను పైకెత్తి దేవానికి కృతజ్ఞతాస్తుతులు అనగానే ఆ యొక్క 5 రొట్టెలు, ఆ యొక్క 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా పంచిపెట్టగా కూడా 12 గంపలు మిగిలిపోయాయి. 12 గంపలు మిగిలిపోయాయి. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, దేవుని దగ్గరికి మనము ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేస్తే, మొరపెడితే మన గంపలు కూడా నిండుతాయి. మన జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన ఏకాంత సమయంలో మనం ప్రార్థన చేస్తున్నామా ఆలోచించాలి. మనం ఒంటరిగా ఉంటున్నప్పుడు ఏం చేస్తున్నాము ఆలోచన చేయండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ దైవజనులకి దైవజనురాలకి చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎంత బిజీగా ఉన్నా మనం దేవునికి సమయం కేటాయిస్తున్నామా? లేక మన బిజీ టైంలో, లేకపోతే ఎంత సమయము మనకి ఖాళీ సమయం ఉన్నా కూడా దేవునితో మనము ప్రార్థించలేకపోతున్నామా? దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు మరి ఆయన సేవ చేసినప్పుడు, ఆయనే దేవునితో ఏకాంతంగా సమయం గడిపినప్పుడు, మరి 3.5 సంవత్సరాలు సేవ చేసిన అనుభవంతో ఆయన అంత ఇదిగా మనకి మాదిరి చూపినప్పుడు, మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మరి ఈరోజు మనం ఏ విధంగా నడుస్తున్నాం? ఆలోచన చేసుకోవాలి. ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనము తప్పు చేస్తే మన హృదయం గద్దిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడా లేదా అని బయలుపరచడానికి కారణం, ముందు ఒకరు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, బైబుల్ చదువుతున్నావా అని అనక్కర్లేదు. కానీ నీ హృదయంలో నీకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదే అని. నీ హృదయం ఒకవేళ నేను హెచ్చరించినట్లయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నారు అని. ఈరోజు యేసయ్య ఒంటరిగా ప్రార్థించారు. మరి ఈరోజు నువ్వు ఒంటరిగా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ప్రార్థించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకో. అదేవిధంగా దేవుడు రెండవ అంశముగా
లూకా గ్రంథము 22వ అధ్యాయము 44వ వచనం రిఫరెన్సెస్ కింద ఇస్తూ ఉంటాను. లూకా గ్రంథము 22వ అధ్యాయము 44వ వచనము. ఇక్కడ దేవుడు యేసయ్య వేదన పడి ప్రార్థించారు. యేసయ్యను సిలువకు అప్పగించే ముందు ఆయనకు తెలుసు సిలువ మరణానికి వెళ్తున్నాను, భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు పడుతున్నాను ఆయనకి తెలిసి ఆయన వెనుతిరగకుండా, ఆయన ముందర సమస్య ఉందని తెలిసి కూడా ఆయన చేసిన ఒక్కొక్క పని వేదన పడి ప్రార్థించారు. ఈరోజు మన జీవితంలో మన ముందున్న సమస్యలు మనకు తెలియదు, మన ముందున్నటువంటి ఆ యొక్క అడ్డంకులు, ఆ యొక్క వేదనకరమైన పరిస్థితులు మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యలను చూసే వేదన పడుతూ మనం ప్రార్థన చేయకుండా ఉంటాము. కానీ ఈరోజు మనం దేవుని చూసి మాదిరికరంగా ఎలా ఉండాలి అంటే, దేవుడు ఎలా అయితే ఎదురుగా ఉన్న సమస్యను చూసి రేపటి కాల సమయంలో నేను మరి చనిపోబోతున్నాను అని తెలిసి కూడా, అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందని తెలిసి కూడా దేవుడు ఎలా అయితే ఈ యొక్క వేదనకర సమయంలో కూడా దేవుడు ప్రార్థించి బలం తెచ్చుకొని ఉజ్జీవంగా ఉన్నారో, ఈరోజు మనం కూడా అలా ఉన్నామా? ఈరోజు మనం ముందున్న సమస్యల గురించి కాదు, ప్రస్తుతం ఉన్న సమస్యలను చూసి ఆ వేదనకర సమయంలో ప్రార్థన చేస్తున్నామా, వెనకడుగు వేస్తున్నామా? మనసు బాగాలేదని చెప్పేసి అక్కడే ఉండిపోతున్నామా, లేక మనసు బాగోపోయిన పర్లా నా దేవుని స్తుతించాలని ఆశపడుతున్నామా? వేదనకర సమయంలో మనం ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించు. వేదన వచ్చినప్పుడు అసలు ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించుకోవాలి. మరియు అదేవిధంగా 3వ అంశముగా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, అగైన్ మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. యేసయ్య పెందలకాడే లేచి ప్రార్థన చేశాను. ఈరోజు మన భక్తి జీవితంలో, ఈరోజు మన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడు లెగుస్తున్నాం? అసలు 6ంటికి లేదా 8ంటికి లెగడం కూడా చాలా కష్టమైపోతున్నది. కానీ ఆనాడు దేవుడు 3.5 సంవత్సరాలు సేవ చేసినన్ని రోజులు కూడా ఆయన వేకువజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో చాలా చక్కగా వేకువజామున ఎంత అలసిపోయినా, ఎంత లేట్గా పడుకున్నా మార్నింగ్ మాత్రము చాలా వేకువజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. అంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడకు తండ్రి, సర్వలోకాన్ని పరిపాలించే దేవుడే అంత ఇదిగా సేవ చేసి, అంత ఇదిగా అలసిపోయినా వేకువజామున లెగిసినప్పుడు ఈరోజు నీవు నేను ఏం సాధించాము? ఈరోజు నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నామో, ఈరోజు నీవు నేను గొప్ప స్థాయిలోనో గొప్ప స్థానంలోనో లేము. కానీ మనము వేకువజామున లెగిసి ప్రార్థన చేయలేనటువంటి వారిగా మనం ఉన్నాం. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది, వేకువజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏ వ్యక్తో ఏ శిష్యుడో కాదు, కానీ సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడే వేకువజామున లేచి ప్రార్థించినప్పుడు ఈరోజు మనము మట్టి వంటి వారమై చిన్న పాత ధూళితో సమానమైనటువంటి మరి మనము ఎప్పుడు లెగిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము? దేవుని రాకడ కోసం ఎప్పుడు ప్రార్థిస్తున్నాము? నిత్యము మన కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నామా? దేవుని రాకడ కొరకు కూడా మనము ప్రార్థన చేస్తున్నామా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 3 అంశాలు ఏంటంటే, యేసయ్య ఒంటరిగా ప్రార్థించెను, మరి 2వ అంశము యేసయ్య వేదన పడి ప్రార్థించెను, మరి 3వ అంశము యేసయ్య పెందలకాడ లేచి ప్రార్థన చేశారు. మరి ఈరోజు మరి తీర్మానము లేదా దేవుడు ఇలా మీరుతో మాట్లాడారు కాబట్టి ప్రార్థనకు గొప్ప ఆయుధము, ప్రార్థనకు గొప్ప శక్తివంతమైనది, ప్రార్థన ఒక విజయ రహస్యము అని మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు నుంచి ప్రార్థన చేయడము మొదలు పెడతారా? ఆగిపోయిన మీ భక్తి జీవితము ఒక గొప్ప స్థానానికి తీసుకెళ్తారా? ఆగిపోయిన మీ యొక్క భక్తి జీవితాన్ని మరలా మొదట్లో ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో అలా మరలా సిద్ధంగా ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు సమయం ఉంది, ఇంకా నువ్వు ఈ భూమి మీద జీవంతోనే ఉన్నావు, ఇంకా నువ్వు ఈ భూమి మీద ఊపిరితోనే ఉన్నావు. కాబట్టి ఇంకా నీకు సమయం ఉంది, ఇంకా అయిపోయింది లేదు. కాబట్టి ఆలోచించు. ఈ యొక్క దేవుడు చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనలో మనము అరభాగం కూడా చేయలేము. కానీ మనకు తోచినంత దేవునితో చిన్న పలుకులుగా ప్రార్థిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ 3 అంశాలను మీ హృదయంలో బదిలపరుచుకొని అటు విధంగా మెలగండి. దేవుడి యొక్క చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని నేనైతే అనడం లేదు. కానీ దయచేసి ఎవరైతే ప్రార్థన లేక బాధపడుతూ కృంగిపోతున్నటువంటి వారు ఉన్నారో, లేదా వాక్యము కరువై ఉన్నారో, ఎవరికైతే దేవుని మాటలు కావాలో వారందరికీ దయచేసి షేర్ చేయమని మాత్రం ప్రాధేయపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.